హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనూష. ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 కి శుభం కార్డు పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 విన్నర్స్ గా ప్రేరణ ఇంకా శ్రీపాద్ జోడీ టైటిల్ గెలిచిన సంగతి కూడా అందరికీ తెలిసింది. అయితే సీజన్ లో పెట్టిన 2 టాస్కుల్లో ప్రేరణ శ్రీపాద్ విన్నర్ గా నిలిచారు. మరి వీరికి ప్రైజ్ మనీ ఎంత ఇచ్చారు, ఇంకా ఈ సీజన్ లో రన్నర్స్ గా నిలిచిన జంటకు ఎలాంటి ప్రైజ్ మనీని డిస్ట్రిబ్యూట్ చేశారు అనేవి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ముగిసింది. ఈ సీజన్ విజేతగా బిగ్ బాస్ ఫేమ్ ప్రేరణ ఇంకా శ్రీపాద్ జోడీలు నిలిచింది. ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలేలో మొత్తం 6 జోడీలు పోటీ పడ్డాయి. ఆదిరెడ్డి, కవిత, అమర్దీప్, తేజస్విని గౌడ, ప్రేరణ శ్రీపాద్, రాజేష్ జోర్దార్, సుజాత, సోనియా యాష్, ప్రదీప్ సరస్వతి జోడీలు గ్రాండ్ ఫినాలలో టైటిల్ కోసం తలపడ్డాయి. ఫైనల్ రౌండ్ కి 2 జోడీలు రాగా అందులో ప్రేరణ జంట టైటిల్ ను గెలిచింది. మరి విజేతలుగా నిలిచిన వీరికి ఒక్కొక్కరికి ఎంతెంత ప్రైజ్ మనీ ఇస్తారంటే, ప్రేరణ ఇంకా శ్రీపాదుకు ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 టైటిల్ తో పాటు వీళ్లకు ఒక భారీ ట్రోఫీని కూడా అందజేశారు ఓంకార్. ఆ ట్రోఫీని చూసిన ప్రేరణతో పాటు మిగిలిన జోడీలు కూడా అవాక్కయ్యాయి. ఎందుకంటే అంత భారీగా ఉంది ఆ ట్రోఫీ. విన్నర్స్ గా నిలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారంటే 15 లక్షల చెక్కును అందజేశారు ఓంకార్. విన్నర్ గా వీళ్ళు గెలవడంతో ప్రేరణ తీర్మాన స్టెప్పులు కూడా వేసింది. టైటిల్ ను గెలుచుకున్న ప్రేరణ తన భర్త శ్రీపాదుతో కలిసి షోలో పాల్గొనడం, టైటిల్ ని గెలవడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ ఈమె చెప్పుకొచ్చింది. బిగ్ షోలో కూడా టాస్క్ లో ఎరగదీసిన ప్రేరణ ఆ ఎక్స్పీరియన్స్ తో ఇస్మార్ట్ షోలో కూడా ఇచ్చి పడేసింది. ఈ షోలో ప్రతి టాస్క్ లోను ఈ జోడీ బాగా పెర్ఫార్మ్ చేసింది. ఫినాలే కూడా ప్రతి టాస్క్ గెలిచి చివరికి విజేతగా నిలిచింది. ఈ షోలో రన్నర్ అప్ జోడీగా ఆదిరెడ్డి జంట కూడా నిలిచింది. రన్నర్స్ గా నిలిచిన ఈ జంటకు ప్రైజ్ మనీ 10 లక్షలు ఇచ్చారు. ఇదండి మరి ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లో రన్నర్స్ కి ఎలాంటి ప్రైజ్ మనీలు అందజేశారో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.